అందరూ బరి తెగించేశారా అనుకునే వాళ్ళకి నేను ఒక చిన్న కథ చెప్తా. ఒక అబ్బాయి ఉన్నాడు. రోజు అలా సరదాగా అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ చూస్తూ ఉండబట్టలేక ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ ప్రేమ సరిపోలేదంటూ మరో అమ్మాయి, ఆమెతో ఆనందం సరిపోలేదంటూ మరో అమ్మాయి, అలా తనకు తెలియకుండానే దాదాపు ఒక ముగ్గురు అమ్మాయిలతో ప్రేమ వివరాలన్నీ నడిపించేశాడు. ప్రేమనే కాదు, ఇంకా చాలా నడిపించేశాడు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఎలా చూసుకున్నా కూడా ఒక అబ్బాయి ముగ్గురు అమ్మాయిల్ని ప్రేమిస్తున్నాడు లేదా మోసం చేస్తున్నాడు అని అనుకున్నా, ఒక అమ్మాయి కూడా ఒక ముగ్గురు అబ్బాయిల దగ్గర ప్రేమకు మోసాలకు లోనవుతుందనే అర్థం. అంటే మనకు తెలుసో తెలియకో ఒక ఇద్దరు ముగ్గురు జీవితాలతో మనం ఆడుకుంటున్నట్టే లెక్క. ఇదంతా మనకు తెలిసిన చిన్న లాజిక్కే అయినప్పటికీ కూడా పెళ్ళయ్యాక వాళ్ళపై నిందలు వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. వాస్తవానికి ఆడ మగ అనే ఏ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికి అర్హులు కారు. మన భాషలో చెప్పాలి అని అంటే ప్రత్యర్థ పతివర్తలు కారు. సో అన్నీ మూసుకొని పెళ్ళికి ముందు ఎన్ని ఉన్నా కూడా తర్వాత అన్నీ మర్చిపోయి ఎవరి సంసారాలు వాళ్ళు చేసుకుంటే మంచిది. లేదు నేను అదే పద్ధతిలా ఉంటానంటే మాత్రం తర్వాత ఎలా ఉంటుంది అని అంటే నీ ఆలోచనకే వదిలేస్తున్నాను.